సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లింగం అండ్ వెల్కమ్ టు తెలుగు క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు స్టూడెంట్స్ కోసం యూజ్ అయ్యే ఒక కీబోర్డ్ అప్లికేషన్ గురించి చెప్పబోతున్నాను. సో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే ఒక 100 లైక్స్ టార్గెట్ అయిపోతున్నాను. సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. సో మన టాపిక్లోకి వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీరు అక్కడ నుంచి ఈ యాప్ అని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ యాప్ నేమ్ వచ్చేసి గ్రామర్లీ. సో ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఈ యాప్ అదే, ఏం లేదు, సింపుల్గా ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసి మనకు పర్మిషన్స్ అయితే అడుగుతుంది. సో పర్మిషన్ గ్రాంట్ చేయండి అండ్ ఇక్కడ గెట్ స్టార్టెడ్ వచ్చింది. సో గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేసి మీరు ఏ విధంగా వచ్చేస్తే మీకు జీమెయిల్ తోటి లాగిన్ అవ్వమని చెప్పేసి అడుగుతుంది. జీమెయిల్ లేదా ఫేస్బుక్ అడుగుతుంది. సో మీ ఇష్టం వచ్చిన నుంచి మీరు లాగిన్ అనేది అవ్వచ్చు. నేనైతే నా గూగుల్ అకౌంట్ అనేది ఇచ్చేసి నేను కంటిన్యూ అనేది ప్రెస్ చేశాను. సో ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా యాడ్ గ్రామర్లీ కీబోర్డ్ అని చెప్పేసి అడుగుతుంది. సో ఈ విధంగా మీరు కీబోర్డ్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ విధంగా యాడ్ చేసేటప్పుడు మనకు కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. సో పర్మిషన్స్ అనేవి గ్రాంట్ చేసేయండి. అండ్ గ్రాంట్ చేసిన తర్వాత స్విచ్ ఇన్పుట్ మెథడ్ అని చెప్పేసి అడుగుతుంది. సో దీన్ని కూడా ప్రెస్ చేయండి. సో ప్రెస్ చేసేసి మీ డిఫాల్ట్గా ఉన్న కీబోర్డ్ని తీసేసి గ్రామర్లీ కీబోర్డ్ అనేది ప్రెస్ చేయండి. సో దాన్ని మీరు యాక్టివేట్ చేసుకుంటే మీకు ఈ విధంగా వస్తుంది. గాట్ ఇట్ పైన ప్రెస్ చేయండి. సో గాట్ ఇట్ పైన ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా కీబోర్డ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. అండ్ కీబోర్డ్ కలర్ ఏంటి అండ్ మీరు కీబోర్డ్ ఏ విధంగా ఉండాలనేది బేసిక్ సెట్టింగ్స్ అడుగుతుంది. సో బేసిక్ సెట్టింగ్స్ అనేవి చేసుకోండి. ఇక నేనైతే ప్రస్తుతానికి వైట్ కలర్లో చేస్తాను, బ్లాక్ కలర్ అయితే తీసేస్తాను. అండ్ ఇక్కడ నెంబర్స్ రో అనేది కనిపించాలని అడుగుతుంది. సో కనిపించాలనుకుంటే మీరు అక్కడ యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ విధంగా బేసిక్ సెట్టింగ్స్ యాక్టివేట్ చేసిన తర్వాత మీరు ఏదైనా సరే అప్లికేషన్ ఓపెన్ చేసి మీరు ఏదైనా సరే టైప్ చేసినప్పుడు మీరు టైప్ చేసింది కరెక్టా కాదా అని చెప్తుంది. అండ్ అలాగే సెంటెన్స్ ఫార్మినేషన్ చేస్తుంది మనకి. అండ్ గ్రామర్ మిస్టేక్స్ అనేటివి చూస్తుంది. అండ్ దీంతో పాటు స్పెల్లింగ్స్ మిస్టేక్స్ అనేటివి కూడా మనకు కరెక్షన్ అనేది చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, స్పెల్లింగ్ మిస్టేక్ అనేది చేసి మీకు చూసాను కరెక్ట్ అనేది చేస్తుందా లేదనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ గ్రూప్ అనేది ఓపెన్ చేశాను. ఇక్కడ నేను ఏదైనా సరే టైప్ చేసి స్పెల్లింగ్ మిస్టేక్ అనేది కరెక్ట్ చేస్తుందా లేదనేది చూపిస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సారీ అని చెప్పేసి తప్పు స్పెల్లింగ్ ఇచ్చాను. సో ఇయ్యగానే చూడొచ్చు కింద నాకు స్పెల్లింగ్ అనేది చూపిస్తుంది. సో స్పెల్లింగ్ మిస్టేక్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడ సారీ అని చెప్పేసి మనకు సజెషన్ అనేది కూడా చేస్తుంది. ఈ విధంగా మనకు సజెషన్ అనేది చేస్తుంది. అండ్ అలాగే మీరు ఏదైనా సరే సెంటెన్స్ అనేది ఫామ్ చేసేటప్పుడు కరెక్టా కాదా అనేది కూడా మనకు ఈ సెంటెన్స్ అనేది చూపిస్తుంది అనమాట. అండ్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా సరే సెంటెన్స్ అనేది తప్పుగా ఎంటర్ చేసి మీకు అది కరెక్ట్ చేస్తుందా లేదనేది చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏదో ఒకటి టైప్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు, ఐ డిసైడెడ్ గెట్టింగ్ ఆన్ బైక్ అని చెప్పేసి నేను టైప్ చేశాను. కాకపోతే ఇక్కడ నాకు చూడొచ్చు ఎక్కడెక్కడ నేను గ్రామర్ అనేది మిస్టేక్ చేశాను అక్కడ నాకు స్పెల్లింగ్ అనేది సజెస్ట్ చేస్తుంది. సో దీనిపైన మనం ట్యాప్ చేయగానే ఆ విధంగా ఆ ప్లేస్లో మనకి గ్రామర్ అనేది కరెక్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు నేను 2 మిస్టేక్స్ అనేటివి చేశాను. ఆ 2 మిస్టేక్స్ అనేటివి కూడా ఇప్పుడు సరి అయిపోయాయి. సో అది చూపించింది. నేను దాన్ని యాక్సెప్ట్ చేయగానే అక్కడ గ్రామర్ మిస్టేక్ అనేది సరిగా అయిపోయింది. సో ఈ విధంగా మీరు గ్రామర్లీ అనే ఈ కీబోర్డ్ని యూజ్ చేసి గ్రామర్ మిస్టేక్స్ అనేవి తగ్గించుకోవచ్చు. అండ్ అలాగే స్పెల్లింగ్స్ మిస్టేక్స్ కానీ సో సెంటెన్స్ ఫార్మినేషన్ కానీ మీరు చేసుకోవచ్చు అనమాట ఈ అప్లికేషన్ అనేది యూజ్ చేసి. సో ఈ కీబోర్డ్ అనేది యూజ్ చేసి. సో ఇది ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. సో నచ్చే వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. సో వీడియో కూడా ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. సో ఈ వీడియోలో మాత్రం ఇంతే ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నైస్ డే, బాయ్, జై హింద్.